నమస్తే. పెద్దల సభలో చిన్నోడు. ఎవరా చిన్నోడు? నా ముందున్నాడు. బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ సీట్ కన్ఫర్మ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ సీటునిచ్చింది. సో కొంత చాలామందికి ఇది షాకింగ్ డెసిషన్గా అనిపించింది, కానీ ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు. పార్టీ కూడా గుర్తించింది. ఆయన చేసిన ఫైట్, ఆయన చేసిన పోరాటం, అన్నీ విరగొట్టుకొని హాస్పిటల్ల పాలై రకరకాల ఇబ్బందులు పడి మొత్తానికైతే టికెట్ రాకపోయినా నామినేటెడ్ పదవిలో ఎమ్మెల్సీ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. సో పెద్దల సభలో చిన్నోడు అంటే మీరు చాలా చిన్న ఏజ్ అని అంతే. మీరు మీ ఫైట్లో చిన్నోడు అని నేను అంటలేను. ఎనీవే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఎక్స్పెక్ట్ చేశారా, ఊహించారా మీకు ఈ పదవి వస్తుందని? అంటే అనేక సందర్భాల్లో మీతో కూడా అన్న కష్టపడితే పార్టీ ఏదో ఒక రోజు గుర్తిస్తుందని. అంటే నాకు హుజరాబాద్ టికెట్ రానప్పుడు నేను మీ ఒక్కరితోటే మాట్లాడినా. సరే, వాస్తవానికి బాధ ఉన్నా కానీ సరే నా పార్టీ నేను ఎంత బాధపడ్డా గుర్తిస్తే ఏదో మంచి జరుగుతుంది ముందని చెప్పి భావించిన. నిస్వార్థంగా 9 సంవత్సరాలు నా పోరాటాన్ని చూసి ఎవరు ఊహించని విధంగా, నేను కూడా ఊహించని విధంగా ఎమ్మెల్సీ నాకు అకామిడేట్ చేస్తుంది అనుకుంటే ఉన్నాయి 2. ఉన్న దాంట్లో ఇంత చిన్న వయసులో ఉన్న నాకు ఇంత యంగ్ ఏజ్లో అంటే ఎమ్మెల్సీ అనేది పెద్దల సభ అసలు దాంట్లో నాకు ఇస్తారా అనే ఒక ఆలోచన ఉండే. సరే, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరు ఇక్కడ నన్ను ప్రపోజ్ చేసి పంపడము, కేంద్రంలో కూడా ఏదైతే ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారు, రాహుల్ గాంధీ గారు, అధ్యక్షులు ఖర్గే గారు, దాంతోపాటు చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, దాంతోపాటు అనేసి ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ కన్నయ్య కుమార్ గారు, అందరూ అంటే ఒకళ్ళని కాదు. ఈరోజు ఈ స్థానంలో బల్మూరి వెంకట్ ఉన్నాడంటే ఇది నాకు ఒక కళనే. ఇప్పుడు కూడా ఇది వాస్తవానికి నిజమా అని చెప్పి నాకే ఇంకా నమ్మశక్యంగా లేదు. అసొంటి ఇంత ఉన్నతమైన స్థానానికి పార్టీ నాకు ఇచ్చినందుకు అందరికీ, దానితో పాటు 8 సంవత్సరాల నా పోరాటాన్ని నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పుడు మీరు ముఖ్యంగా ఆ సమయంలో నేను చేసిన పోరాటాన్ని ప్రజల్లోకి చూపించి నన్ను గుర్తించిన వ్యక్తులలో ఉన్న 3 వ్యక్తులలో మీరు ఒక వ్యక్తి. కాబట్టి ఈ స్థానంలో ఉన్న మీ అందరికీ ప్రత్యేకంగా మన తొలిగి వెళ్ళు ముఖంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక ఎమ్మెల్సీ నాయకుని లెక్క కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుని లెక్క, మీ అందరికి ఒక తమ్ముని లెక్క ప్రజల సమస్యలు పైన పోరాడుతూ విద్యార్థుల నిరుద్యోగుల ప్రతినిధిగా ప్రభుత్వానికి, విద్యార్థి నిరుద్యోగులకి ఒక సమన్వయకర్త బాధ్యత బల్మూరి వెంకట్ పోషిస్తాడు. సో ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 31. 31 సంవత్సరాల్లో మీరు ఆల్ ఓవర్ శాసన మండలిలో కూర్చోబోతున్నారు. భారతదేశం మొత్తం చరిత్రలో శాసన మండలిలో అత్యంత భిన్న వయసు వ్యక్తిని చిన్న వయసులో శాసన మండలిలో అడుగుపెట్టి. సో టోటల్ కంట్రీలోనేనా ఇప్పటివరకు? ఎంటైర్ కంట్రీలో. సో ఏం గట్టి లాబీ ఏమైనా పనిచేసిందా, లేకపోతే మీ ఫైట్ని గుర్తించారు? ఇది పార్టీల్లో ఫైట్ని గుర్తించి ఇవ్వడం అనేది లాస్ట్ స్టేజ్లో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో అది అందరూ అంటారు, ఆ రకంగా మాట్లాడతారు. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు చాలా మంది అంటుండే ఏ పార్టీలో లాబీ లేని ఏం చేసుకోలేవని చెప్పి. నా లాబీ ఏందనంటే 88 కేసులు. దేనివల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చిందంటే 4 సార్లు జైల్లో పోయిన కాబట్టి నాకు ఎమ్మెల్సీ వచ్చింది. దేనివల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చిందంటే 88 కేసులు ఏదైతే ప్రజల పక్షాన కొట్లాడి 88 కేసులు పెట్టి నా ఎముకలు ఎరిగినా కూడా భయపడకుండా పోరాటం చేసిన కాబట్టి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నా. ఎటువంటి లాబీ చేయలే, ఎటువంటి పైరవీ చేయలే. కనీసం నేను ఎమ్మెల్సీ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళలే. నేను ఇక్కడనే హైదరాబాద్లోనే ఉండే, నా కార్యక్రమాలు నా పని ఏందన్నా పని చేసుకుంటుండే. కాల్ వచ్చింది, నేను పార్టీ దీనికి నామినేట్ చేయాలనుకుంటున్నామని చెప్పాను. సంబంధించి ఇక్కడ ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సందేశం వచ్చింది. పైకి వెళ్ళి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, ఫిల్అప్ చేసుకొని ఈరోజు మేము ముందు నిలుస్తాం. సో నేను లాస్ట్ మీరు కాల్ చేసినప్పుడు కూడా సరే ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే కనుక వదిలిపెట్టకండి, అది తీసుకొని ఆ పదవిని ప్రజల కోసం ఉపయోగిస్తూ పని చేసుకోండి అని చెప్పి నేను నా సజెషన్ ఇవ్వడం జరిగింది. సో ఏకంగా మీకు ఎమ్మెల్సీ స్థానమే ఇచ్చారు. అందుకే నేను అడిగిన ఏదైనా లాబీ పనిచేసిందా అని. మీ బలము, మీ పోరాటాన్ని పార్టీలు ఎంతవరకు గుర్తిస్తాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇవాళ రోజుల్లో. ఈ రోజు నేనేమంటున్నా, మీ బలం ఏమైనా, కులం ఏమైనా బలంగా ఉన్నదా మీకు? నేను అడగాలి, మీ సమాధానం ఎట్లుంటుందని నేను అడుగుతున్నా. వాస్తవానికన్నా అంటే బహుశా తెలంగాణ రాష్ట్రంలో 70% మందికి బల్మూరి వెంకట్ ఏ కులమో కూడా తెలియదు. అంటే ఎక్కడ కూడా ఏ రోజు నా కులాన్ని ఉద్దేశించి నా కులాన్ని ముందు పెట్టుకుని నేను పోరాటం చేయలేదు. నా కులం ఏంటంటే విద్యార్థుల నిరుద్యోగుల కులం అని చెప్పి భావిస్తారు. కొంతమంది నేను బీసీకి వెళ్ళి అనుకుంటారు, కొంతమంది నేను ఎస్సీ అని అనుకుంటారు, కొంతమంది నెలమంచి అని తక్కువ మందికి తెలుసు. కాకపోతే మన పెరిగిన కల్చర్, మన బాల్ అండ్ బాటప్ అంతా హైదరాబాద్. సరే, నా గ్రాస్ రూట్స్ అంతా కరీంనగర్కి వెళ్ళిన బాల్ అండ్ బాటప్ హైదరాబాద్ కల్చర్లో మనకి క్యాస్ట్ పెద్ద అంటే ఎవరు ఏంది అనేది క్యాస్ట్ కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం, కుల మతాలకు అతీతంగా ఉంటాం.
ఈ రోజు బలంగా ఏదన్నా పని చేసింది అంటే కేవలం ఒకటే, విద్యార్థి నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. వాళ్ళకి ప్రతినిధిగా ఎవరు పని చేసిర్రు, వాళ్ళకి అండగా ఎవరు నిలబడ్డారు, వాళ్ళ పక్షాన ఎవరు పోరాటం చేసిర్రు అంటే ఆ ప్రక్రియలో బల్మూరి వెంకట్ని పరిగణలోకి తీసుకొని బల్మూరి వెంకట్కి స్థానం ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడు మీ చుట్టూ పోలీసులు, అరెస్టులు, లేకపోతే గృహ నిర్బంధాలు, గేట్లు ఎక్కుడు, గేట్లు దుంకుడు, ఈ వ్యవహారం ఉండేది కదా. ఇప్పుడు మీకు పోలీసులు సెక్యూరిటీ కల్పిస్తారేమో ప్రజాప్రతినిధిగా. ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళకి మన సెక్యూరిటీ ఏదైనా ఉన్న ప్రోటోకాల్ మీరు ఇప్పుడు మీ వెనకాల ఎంత 2+2 ఉంటుందా? ఇద్దరు సెక్యూరిటీగా ఉంటారు మీకు ఇప్పుడు కాబట్టి. మీరే చెప్పాలి, మీరు చూసిన నాకు కొత్త వేరే చూసిన తర్వాత మనకు తెలుస్తావా, మనం ప్రత్యేకంగా మొదటిసారి కదా మనకు కూడా. సో ఎట్లా మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీ ఫ్యామిలీ కావచ్చు అండ్ మీ ఫ్రెండ్స్, మీ తోటి అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు, మీ ఎన్ఎస్ఐ మీ తోటి మిత్రులు అన్న, ఒకటి రాజకీయాల్లోకి ఎవరైతే యువత రావాలనుకుంటారో అంటే ఒక మధ్య తరగతి పేద తరగతి కుటుంబాలకు వెళ్ళి రాజకీయాల్లోకి యువత రావాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కష్టపడితే సాధించలేనిది ఏది లేదనే దానికి నిదర్శనము నేనైనా. అంటే గతంలో కూడా నాకు భయం ఉండే, హుజరాబాద్ ఎన్నికల తర్వాత తక్కువ ఓటు రాగానే నేను వెనకకు జరిగితే నన్ను చూసి వచ్చేటోళ్ళు కూడా రారేమో భయం ఉండే అనేక సందర్భాలు మీతో కూడా చెప్పిన. కానీ ఈ రోజు ఈ స్థానాన్ని నేను సాధించడం వల్ల మరికొంతమంది నా లెక్క ఏమి లేని వ్యక్తులు కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి తప్పనిసరిగా వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తారు. యువత రాజకీయాల్లోకి వస్తేనే రాజకీయాల్లో మార్పు అనేది వస్తుంది, మార్పు రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా యువతకి ప్రాధాన్యత ఇస్తుందని భారతదేశం మొత్తం కూడా ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. కష్టపడితే పార్టీ గుర్తిస్తుందని చెప్పి యువతకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అందరూ మాట్లాడే మాటలని పిచ్చి పిచ్చి మాటలు, కాంగ్రెస్ పార్టీ కష్టపడితే గుర్తిస్తుంది అనే దానికి నిదర్శనం బల్మూరి వెంకట్కి ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. మీకు ఎమ్మెల్యేలే ఓట్లేస్తారు, ఎమ్మెల్యేలే మీకు ఓట్లు అయిపోతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లెక్క ప్రతిపాదించడం అంటే దానికంటే పెద్ద అంటే పార్టీ దానికంటే పెద్ద గౌరవం అనేది ఉండదు. అంటే చాలా మంది లాస్ట్ స్టేజ్ లో ఎమ్మెల్సీ వస్తుంది అని అనుకుంటారు, కానీ ఫస్ట్ స్టేజ్ లోని పార్టీ ఇది కట్టబెట్టిందంటే పార్టీ నా కష్టాన్ని గుర్తించింది. పార్టీ నా పైన పెట్టుకున్న బాధ్యతని కూడా తప్పనిసరిగా ఏ పొరపాట్లు చేయకుండా, తప్పు చేయకుండా, తెలియకుండా ఏదైనా పొరపాటు జరిగినా మీడియా ముఖంగానే నా పొరపాట్లని అంగీకరిస్తూ నా తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సో ఎమ్మెల్సీలో అంటే ఎమ్మెల్సీకి ఎన్నికైన తర్వాత మీరు గెలిచిన తర్వాత గెలుపు అనేది ఈజీగానే కనబడుతున్నది. అడుగు పెట్టిన తర్వాత మీరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ క్వశ్చన్ మీరు అడగాలని అనుకుంటున్నారు? ఏమైనా అనుకున్నారా? ఈ అంశం మనం ముందుగా నేను ఒక ప్రశ్నగా అడగాలి ప్రభుత్వాన్ని అని. బేసిక్ ఏవైతే ఉన్నాయో నిరుద్యోగులకి ముఖ్యంగా ఏవైతే నిరుద్యోగులు అంటే అన్ని నోటిఫికేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 గతంలో ఎగ్జామ్స్ అయిపోయి పెట్టాల్సినవి, జియో 46 అంశం కానివ్వండి, ఈరోజు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఒక డౌట్లు నిజంగా మాకు జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయని వాళ్ళ అంశం ముఖ్యంగా ఉంది కాబట్టి మొదట నిరుద్యోగుల పక్షాన ప్రశ్నిస్తాం. సో జియో 46 గురించి మీ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? 100%. కాకపోతే అది పొరపాటు చేసినరు, ఆ పొరపాటుని ఇద్దరు విద్యార్థులను విభజించి కుట్లాడబెట్టే ప్రయత్నం చేస్తుంది. ఉద్యోగం వచ్చిన విద్యార్థులు ఒకవైపు, ఉద్యోగం రాని విద్యార్థులు ఒకవైపు, అందరూ తెలంగాణ బిడ్డలే, వాళ్ళ మధ్యలో వాళ్ళ కొట్లాడబెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి దాన్ని లీగల్ ఎక్స్పర్ట్స్ ని వాళ్ళని అపాయింట్ చేసి ఎవరికి ఇబ్బంది జరగకుండా, కనీసం ఎక్కువ మంది మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇబ్బంది జరగకుండా ప్రయత్నిస్తూ తప్పనిసరిగా ఆ అంశాన్ని కూడా పరిష్కరిస్తాం. సో 31 yearsలో మీరు ఎమ్మెల్సీ అయ్యారు. సో రేపొద్దున ఇంకొక 2-3 ఏళ్ళు అయిన తర్వాత పవర్ వచ్చి, మనీ వచ్చి, అన్నీ వచ్చిన తర్వాత ఈక్వేషనే మారిపోతుందా? అట్లేమని ఉంటాడా వెంకట్? రగన్న నిజంగా ఆ పరిస్థితి మారితే మన తొలి వెలుగులో రగన్ ఉన్నాడు నా బట్టలు ఇబ్బందికి, లేకపోతే తీర్మార్ మల్లన్న ఉన్నాడు, అదేవిధంగా కాలోజీ టీవీ 2-3 ఛానళ్ళు ఉన్నాయి. నేను ఏది తప్పు చేసినా 100% మీకు సరే కేవలం ఒక జర్నలిస్ట్ లెక్క కాకుండా బల్మూరి వెంకట్ని తయారు చేసింది మీరు. బల్మూరి వెంకట్ని ప్రశ్నించే హక్కు మీకుంది. బల్మూరి వెంకట్ తప్పు చేస్తే కూడా దగ్గర పిలిచి మందలించి ఆ తప్పుని సరిదిద్దేలా చేసే ఒక అన్న బాధ్యత కూడా మీ పైన ఉంది. తప్పనిసరిగా నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏదైతే ప్రజల సమస్యలకు, ఇది నా రాజకీయ ఆరంభం మటుకే, నేను రాజకీయాలకి ప్రజలకి సేవ చేయనీకి వచ్చిన. తప్పనిసరిగా ప్రజలకి సేవ చేస్తా, ప్రజలకి అందుబాటులో ఉంటా. అండ్ నాకు వేరేటోళ్ళు లెక్క తప్పు చేస్తే బుకాయించి దాన్ని మాట్లాడే వ్యక్తిన, తప్పు చేస్తే కూడా తప్పు పొరపాటు నాకు తెలియకుండా జరిగినా దాన్ని అంగీకరించి దిద్దుకుంటా. తప్పు జరగదు, నేను పుణ్యాత్ముని లెక్కుంటా అని చెప్పి నేను చెప్తలేను. ఎందుకంటే మనకి తెలియకుండా అనేక సందర్భాల్లో కొన్ని తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు మీసొంటి వ్యక్తులు నా దృష్టికి చెప్పినా తప్పనిసరిగా దాన్ని సరిదిద్దుకొని ఆ తప్పు మరొకసారి జరగకుండా చూసుకోండి. సో హుజురాబాద్ టికెట్ రాలేదు, కరీంనగర్ ఎంపీ అనుకున్నట్టున్నారు కదా, మళ్ళీ ఏమైంది?
ఎమ్మెల్సీకి ఎందుకులే పోటీ చేసి ఇబ్బంది పడడం అన్న అంటే పార్టీలో ఇక్కడ ఉన్న వ్యక్తులు హుజరాబాద్ అప్పుడు బల్మూరి వెంకట్ దగ్గర డబ్బు లేదు అని చెప్పి మాట్లాడాను. మళ్ళీ ఇదే మళ్ళీ పార్లమెంట్ కి పోటీ చేయాలంటే ఒక కాన్స్టిట్యున్సీకే నేను అంటే తిరగలేకపోతుంటే దానికి డబ్బు లేదని చెప్పి భావించాను. పార్లమెంట్ మొత్తం తిరగాలంటే బల్మూరి వెంకట్ కి కష్టం అవుతుంది. ఇన్ని రోజులు కష్టపడి మళ్ళీ కష్టం ఎందుకు పెట్టాలనే ఉద్దేశంతో బహుశా రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం ఆలోచించి నన్ను ఎమ్మెల్సీ లెక్క ప్రపోజ్ చేసేటని అనుకో. అందరూ సపోర్ట్ చేశారా? అందరూ అడుగునే వాళ్ళు ఎవరు లేరు, ఒక్కరు కూడా. ఆశ్చర్యం, ప్రతి ఒక్కరు, నాకైతే ఇప్పటికీ ఆశ్చర్యం. ప్రతి ఒక్కరు అండ్ మీరు ప్రతి ఒక్కరు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సీఎం గారు అధికారికంగా వారు ట్వీట్ చేసారు సంతోషం అని చెప్పని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. బట్టి గారు పొద్దున వాయిస్ మెసేజ్ ఇచ్చారు. కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు నామినేషన్కి వచ్చారు. మొన్న ఆలస్యమై వేరే కార్యక్రమం ఉంటే జిల్లాకి వెళ్ళి వచ్చారు, వచ్చి ఆశీర్వదించి వెళ్ళారు. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఓకే, ఎవరైతే అందుబాటులో ఉన్న 40 నుంచి 50 మధ్యలో ఎమ్మెల్యేలు కూడా అందరు వచ్చారు. అందరు కూడా ఈ డెసిషన్ చాలా మంచి డెసిషన్ అన్నారు. దానితో పాటు మదియాష్కి అన్న, జగ్గారెడ్డి అన్న, బిహెచ్ హనుమంతరావు అన్న, ఎవరైతే పెద్దలు ఎవరైతే ఉన్నారో, జీవన్ రెడ్డి గారు, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వారి మీడియా పరంగా కొంతమంది, సోషల్ మీడియాలో కొంతమంది, ప్రతి ఒక్కరు కూడా ఇది మంచి డెసిషన్ అన్నారు తప్ప ఏ ఒక్క చోట ఏ చిన్న విమర్శ కూడా రాలే. ఓకే, మీరు కష్టపడలేదు చేయలేదని కూడా ఎవరు అనడానికి కూడా అవకాశం లేదు. అన్ని వీడియోలు చూస్తే అర్థమైతే మా ఛానల్ ఓపెన్ చేసినా తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ దయాకర్ అండ్ వెంకట్ 2 పేర్లు వినిపించినాయి. మహేష్ కుమార్ గౌడ్ పేరు తెర మీదకి వచ్చింది. ఇది ఎట్లా ఈక్వేషన్? మీ పేరు ముందు నుంచి ఉందా, మధ్యలో యాడ్ అయిందా? లేదు దయాకర్ పేరు? దీని విషయంలో ఎక్కడ కూడా నాకు సాటర్డే రోజు ఈవినింగ్ అన్నారు, నీకు ఒక మంచి పదవి పార్టీ నేను గుర్తిస్తుంది అని చెప్పి ఉన్నతమైన వ్యక్తి ఒకరు చెప్పారు. చెప్పినప్పుడు నేను కూడా అనుకున్నా, సరే ఎన్ఎస్ఐ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన ఎంతో మంది, పొన్నమన్న కానివ్వండి, వంశన్న కానివ్వండి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఒకటేసారి వాళ్ళకి లిఫ్ట్ దొరికింది. సరే నాకు ఏదో వస్తుందని నేను అనుకున్నా, సరే మంచి కార్పొరేషన్ ఇస్తారు, ఏదో మంచిది ఇస్తారు అని చెప్పి నేను భావించిన. మీతో కూడా మాట్లాడాను, అదే దాంట్లో ఉండే. దాని తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ఇట్లా ఉంది అనేసరికి నేను అప్పుడు కూడా సరే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ట్రై చేస్తారు కదా, మనం దానిపైన ఆశపడి మనం లాబీ ఏదైనా చేయడం కూడా పొరపాటు అవుతుంది, దయాకర్ అన్న మహేష్ అన్న ఉన్నారని చెప్పి భావించినాం. తర్వాత నీ పేరు పక్కా ఉంది, మహేష్ అన్న దయాకర్ అన్న మధ్యలో ఉందన్నప్పుడు కూడా నాకు నమ్మసక్యంగా లేకుండే. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నప్పుడు వెంకట్ పేరు తీసేస్తారు, నాకు వాళ్ళు మళ్ళీ చెప్తారు పిలిచి అని భావించిన. అని ఇంకా వేరే దేనికో పంపుతారని, సరే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉండాల్సిందని చెప్పి భావించిన. కానీ తర్వాత దయాకర్ అన్న సేవలు కేవలం ఇక్కడ గారు పార్లమెంట్లో ఉపయోగించుకోవాలని చెప్పి, ఎందుకంటే దయాకర్ అన్న తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావి, అంటే అన్ని రకాలుగా వారికి ఉన్నంత జ్ఞానం అంటే బహుశా నాకంటే 10 సంవత్సరాలు ఆ జనరేషన్లో చూసుకుంటే ఎవరికి లేదు. అంటే సో వారి సేవలు ఇంకా పెద్ద స్థాయిలో వారిని పెట్టాలనుకుని బహుశా మహేష్ అన్న పేరు. మహేష్ అన్న కూడా సుదీర్ఘ కాలంగా చాలా పెద్ద మహేష్ అన్న ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చారు, నేను ఎన్ఎస్ఏ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చాను. కాబట్టి నేను ఎగ్జిస్టింగ్ మహేష్ అన్న ఎన్ఎస్ఏకి వెళ్ళి వచ్చి ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క ఉన్నారు. సో మహేష్ అన్న అనుభవం, మహేష్ అన్న కష్టం, మహేష్ అన్న త్యాగాన్ని చూసి మహేష్ అన్నకి ఇచ్చిండ్రు, నా కష్టం నా త్యాగాన్ని చూసి నాకు ఇచ్చారు. దయాకర్ అన్నకి ఇంకా పెద్ద పదవి ఇవ్వాలి, ఎందుకనంటే ఎమ్మెల్యే కంపల్సరీ అయిపోయే సీటుని త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడి తిరిగిండు. కాబట్టి దయాకర్ అన్న బహుశా పార్లమెంట్కి పంపాలనే అవకాశంతో ఈ అవకాశం రాలేదనుకుంటున్నాను. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎట్లా ఇప్పుడు 31 ఉన్నారు. మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? నేను అధికారికంగా 12 సంవత్సరాలకి నేను ఎన్ఎస్ఏలో జాయిన్ అయినాను. 12 ఇయర్స్ అప్పుడు ఎన్ఎస్ఏలో జాయిన్ అయ్యాను. ఏ క్లాస్ అప్పుడు? అంటే నేను 10th అంటే 12th అంటే నేను 12th క్లాస్ లో ఉన్నా. 12th క్లాస్ ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నేను ఎన్ఎస్ఏ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత అఫీషియల్ గా నేను పార్టీ అధికారికంగా పదవిలోకి వచ్చింది డైరెక్ట్ ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికల్లో పోటీ చేసి ఎలక్ట్ అయినాను. 2015 ఏప్రిల్ 15 అధికారికంగా నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులకి ఎన్నుకోబడ్డ రోజు 2015 ఏప్రిల్ 15. ఓకే. దాని తర్వాత 3 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుని లెక్క, 1 సంవత్సరం ఎన్ఎస్ఏ నేషనల్ సెక్రటరీ లెక్క వర్క్ చేశాను గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో. దాని తర్వాత 19 to 23 రెండోసారి రాష్ట్ర అధ్యక్షులకి ఎన్నుకోబడి మళ్ళీ 5 years అంటే దాదాపు 9 సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షులకి, 1 సంవత్సరం నేషనల్ సెక్రటరీ. బేసిక్ గా నేమ్ ఎక్కువగా వచ్చిందంటే ఈ లాస్ట్ 3 years అంటే కరోనా దానికంటే ముందు కూడా మనం కష్టపడ్డాము. కానీ కరోనా విపత్కర సమయంలో కొంతమంది రాజకీయంగా కానీ మీడియా ముఖంగా కానీ కొంతమంది కరోనాకి భయపడకుండా బయటకు వచ్చి మాట్లాడడం కానీ పోరాటం చేయడం జరిగింది. అది కూడా ఆ టైంలో ఎవరు చేయలేదు కాబట్టి చూపించే వాళ్ళు కూడా నన్ను చూపించడం జరిగింది. కాబట్టి బయటకు వచ్చి క్రమక్రమాన ఇష్యూస్ పైన ఫైట్ చేయడం. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకి వెళ్ళి మొదలు పెడితే దాని తర్వాత 10th క్లాస్ పేపర్ లీకేజ్ కానివ్వండి, బాస్రా ట్రిపుల్ కానివ్వండి, జేఎన్టీయు, ఉస్మానియా యూనివర్సిటీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఈ ప్రతి అంశాల పైన అంటే
గత 3 సంవత్సరాలకి వెళ్ళి ఈ అంశం పైన బల్మూరి వెంకట్ పోరాటం చేయలేదనేది లేకుండా ప్రతి అంశం పైన పోరాటం చేస్తే కోపంతో కేసులు పెట్టిర్రు, జైల్లో పెట్టిర్రు, వినకపోతే భౌతిక దాడులు కూడా చేసిర్రు, ఆఖరికి చంపే ప్రయత్నం కూడా చేసిర్రు. అంటే చంపుతామని బెదిరించే ప్రయత్నం కూడా చేసిర్రు. ఎక్కడికో తీసుకుపోయి రాత్రి పెట్టిరా. ఇప్పుడు మీకు గ్రేట్ ఎఫర్ట్ ఏదనిపించింది అంటే మీకు బాగా సంతృప్తినిచ్చిన ఫైట్ సీన్ ఏది? అన్నిటికంటే సంతృప్తి ఇచ్చిన ఫైట్ అంటే దీన్ని మొత్తం చేంజ్ కానికి బాసర ట్రిపుల్ ఇష్యూ అక్కడికి దాదాపు వారం రోజులు, ఎందుకంటే 11th 12th స్టాండర్డ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 7 రోజులు మీరు నేను నా సొంతలు లోపల రానియకపోయినా వానకి తడుస్తూ ఎండకి ఎండుతూ 7 రోజులు వాళ్ళు ధర్నా చేస్తే హేళనగా మాట్లాడిన విద్యాశాఖ మంత్రిని మెడలు వంచి, ఆనాడున్న విద్యాశాఖ మంత్రి మెడలు వంచి కల్వకుంట్ల తారక రామారావు డైరెక్ట్ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ తప్పుని అంగీకరించేటట్టు చేసేది చూడండి. వాళ్ళ పోరాటాన్ని బయటికి తీసుకురానికి నేను ఏదైతే ఆ గోడకి లోపల దుంకిపోయి ఆ విజువల్స్ బయటికి తీసుకొచ్చినానో నాకు అన్నిటికంటే ఎక్కువ అంటే నాకు సంతృప్తినిచ్చింది. దాన్ని నేను బయటికి తీసుకురాగలిగిన, ఆ స్ఫూర్తిని నేను చూపివ్వగలిగిన అని ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈ రోజు కూడా నా అన్ని పోరాటంలో దానిపైన. ఖచ్చితంగా మీ 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 సేవలని పవర్ వచ్చింది కాబట్టి, అధికారంలో ఉన్నారు, ఒక పదవి కూడా వచ్చింది కాబట్టి ప్రజల కోసం ఉపయోగించే ప్రయత్నం చేయండి. సో ఇక పోరాటం చేసినాం కదా అమ్మయ్య ఒక పదవి వచ్చిందని అనుకోకుండా సో ఇంకా అడుగు ముందుకేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో, ఇంక ఎమ్మెల్సీ కాలేదు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 29వ తేదీన ఎన్నుకోబోతున్నారు. ఎన్నిక లాంఛనంగానే కనబడుతున్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.